ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్లో 25 మంది విద్యార్థులుండగా మరో విద్యా వాలంటీర్ను నియమించాలని ఆదేశించారు. పిల్లలకు మధ్యాహ్న భోజనంలో భాగంగా గోంగూర పచ్చడి మాత్రమే పెట్టడం కలెక్టర్ గమనించారు. గ్రామంలో పలు కాలనీలో అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు చెత్తా చెదారం ఉండడాన్ని గమనించారు. గ్రామంలోని అన్ని వార్డుల్లో నిత్యం పారిశుద్ధ్య పనులు చేయించాలని, పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థుల హాజరు వివరాలు, అటెండెన్స్ రిజిస్టర్ ప్రకారం తనిఖీ చేశారు. డిజిటల్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య, బెంచీల సంఖ్య, తరగతి గదుల వివరాలు, పలు అంశాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు కలెక్టర్ మ్యాథ్స్ పాఠాలు బోధించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూనిఫామ్లు విద్యార్థులకు పంపిణీ చేయాలని, కంప్యూటర్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకురావాలని, గ్రీన్ బోర్డులు తరగతి గదుల్లో ఏర్పాటు చేయించాలని, ఆహార పదార్థాలు గ్యాస్ స్టవ్ పైనే సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సవేరా బేగం, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్వప్నికుడు కేసీఆర్ ను బదనం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వైరీ వేయడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి నాయకులు ధర్నాకు దిగారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్ మరియు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ కేసీఆర్ ను బదనం చేసేందుకు సిపిఐ ఎంక్వైరీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నాటకం ఆడుతుందని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేసీఆర్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మండు టెండర్లో వేల ఎకరాలకు నీళ్లు అందించే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని, దానిలో అవినీతి జరిగిందని ఎంక్వైరీ వేస్తే ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ఎన్ని ఎంక్వైరీలు చేసినా కేసీఆర్ కలిగిన ముత్యంలాగా బయటకు వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చీటి నరసింగరావు, బొల్లి రామ్మోహన్, దారుణం లక్ష్మీనారాయణ మరియు కుంబాల మల్లారెడ్డి, కల్లూరి రాజు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అబద్ధాల హామీలు, 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయమని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అనే డైవర్షన్ పాలిటిక్స్ ని తెర మీదకి తీసుకొచ్చి ఒక పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పి ఒకటి వేసి అది అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు గారు దానికి సవివరమైనటువంటి వివరణ ఇవ్వబోగా కూడా 8 మంది మంత్రులు ఏదైతే భారతంలో అభిమన్యుని మీద దాడి చేసినట్టుగా ఏ ఒక్కరూ మాట్లాడకుండా 30 సార్లు అంతరాయం కలిగించారు. తద్వారా ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది, హరీష్ రావు గారు మాట్లాడితే వాస్తవమైన విషయాలు బయటకు వస్తే వీరు చేసే అబద్ధపు ప్రచారాలు ప్రజలకు తెలిసిపోతాయని అడ్డుకుంటారు. ప్రజలందరికీ తెలుసు, కాళేశ్వరం అనేది ఎంతో పెద్ద ప్రాజెక్టు, బహుళార్థ సాధకమైన ప్రాజెక్టు. 3 సంవత్సరాల్లో కట్టి 1 కోటి ఎకరాలకు నీరందించిన ప్రాజెక్టు. మనందరికీ తెలుసు, 2014కు పూర్వం 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా 2023 నాటికి 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి. ఆనాటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులు కూడా మరి తెలంగాణలో ఏం అద్భుతం జరిగిందని చెప్పేసి ఇంత పంట పండిందని అడిగిన ఒక మాటను తెలంగాణ ప్రజానీకానికి, రైతన్నలందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే అంత పంట దిగుబడి వచ్చింది కాళేశ్వరం. మన సిరిసిల్లాలోని ఒక పర్లాంగ్ దూరంలో ఉన్నటువంటి మిడ్మానరు టైలెండ్లో కూడా నీళ్లు వచ్చి చేరినాయంటే కూడా ఆ కాళేశ్వరం మహిమనే. మరి ఈనాడు కూడా మిడ్మానేర్ నుంచి రోజుకు 9,000 క్యూసెక్కులు అన్నపూర్ణ ప్రాజెక్టుకు, అక్కడి నుంచి మల్లన్న సాగర్కు, కొండపోచమ్మకు, హైదరాబాద్కు తరలించడానికి తీసుకుంటారు. మరి ఇదంతా కాళేశ్వరం మహిమాని తెలుసుకుంటూ కూడా క్వాలిటీ కూడా కాళేశ్వరం నీళ్ళను వినియోగించుకుంటూ కూడా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెల్లింది. మాట్లాడితే కాళేశ్వరం కూలిపోయింది, కొట్టకపోయిందను. ఇలా 20 లక్షల క్యూసెక్కులు నీళ్ళు వచ్చిన అందారం, సుందిల్లా, మేడిగడ్డ బారేజీలు అద్భుతంగా చెప్పు చెదరకుండా ఉన్నాయి. అందుకే ప్రజలకంత అనుమానం వస్తుంది. ఈ జరిగిన 7 బ్లాక్ కూడా ఏదో ఒక విధ్వంసకరమైన శక్తులు చేసిన పనే కానీ ప్రకృతి చేసిన కన్యార అయితే ఒక బ్లాక్లో 2 పిల్లర్లకే పగులు పెట్టడం ఎందుకనే విషయాన్ని తెలియజేసుకోవాలి. ప్రజల మద్దతు ఉంది. ఇవాళ కూడా కాళేశ్వరం మీద చూపించినంత శ్రద్ధ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యూరియా మీద చూపించినట్టయితే రైతులు అల్లల్లాడుతున్నారు. అర్ధరాత్రి వరకు అపరాత్రి లేకుండా, వర్షాలను లెక్క చేయకుండా ఒక్క యూరియా బత్తా కొరకు ఎదురు చూస్తున్నారు. మరి ఈ శ్రద్ధ ఏదో రైతుల పట్ల, రైతులకు నీళ్ళు ఇవ్వడం పట్ల, రైతులకు యూరియా ఇవ్వడం పట్ల చూపిస్తే రైతులు సంతోషంగా ఉండేవాళ్ళు. అందుకే ప్రజలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు, ఆనాటి పాలనే బాగుండే, కేసీఆర్ గారి పాలన వస్తేనే బాగుండే అని అంటున్నారు. ప్రజల మద్దతుతో
రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్రను తప్పకుండా ఛేదిస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. జై తెలంగాణ. తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కుట్రలను ఏకకంఠంతో ఖండిస్తూ ఉన్నది. ఇలా మేమంతా కూడా టీఆర్ఎస్ శ్రేణులందరం కూడా నాయకులు కార్యకర్తలందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గోస్ రిపోర్ట్ అని పీసీసీ రిపోర్ట్ను ప్రవేశపెట్టి ఒక దొంగ రిపోర్ట్ను కేసీఆర్ మీద కుట్ర చేయాలి, హరీష్ రావు గారి మీద కుట్ర చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టును కుట్రపూరితంగా చూపెట్టాలనే ఒక ఆరోపణతోని అది ప్రవేశపెట్టిన గోస్ కమిషన్ మేము పీసీసీ కమిషన్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలా గొప్ప వరప్రద అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది అని చెప్పేసి భూతద్దంలో చూపెడతా ఉన్నారు. ఇలా అసెంబ్లీలో 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 20,000 కోట్లు మాత్రమే మేటిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులకు ఖర్చు అయిందని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి 80,000 కోట్లు రూపాయలు సద్వినియోగమైనట్టే లెక్క కదా. అట్లాగే మేటిగడ్డకు ఒక 200 నుంచి 400 కోట్ల రూపాయలు అయితే రిపేర్ అయింది అని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణ చేస్తూ ఉన్నారు. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 1,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా పండించడమని చెప్తా ఉన్నాడు. మరి నువ్వు ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక కాలువ అవ్వలేదు, ఒక టన్నెల్ కట్టలేదు, ఒక మోటార్ బిగించలేదు. మరి నీ ప్రభుత్వంలో మరి అన్ని 100 టన్నుల ధాన్యం ఎట్లా పండించేసిండు? మరి వర్షానికి బదులు రేవంత్ రెడ్డి మొక్కుతే మీదికెళ్ళి వడ్లే కింద పడ్డాయా అనేది ఈ రాష్ట్ర రైతాంగానికి తెలుసు. ఇలా రాష్ట్ర రైతాంగం యూరియా సమస్యతోటి ఇలా రాష్ట్ర రైతాంగానికి సకాలంలో ఎరువులు అందక ఇబ్బందులు పడుతుంటే కాళేశ్వరం రిపోర్టు పేరు మీద అసెంబ్లీని సమావేశపరిచి రైతు సమస్యలను పక్కకు పెట్టి ఇలా టీఆర్ఎస్ నాయకుల మీద, కేసీఆర్ గారి మీద బురద జల్లే బాధ్యతను భుజాన్ని తీసుకున్నారు రేవంత్ రెడ్డి. దొంగనే ఇతరులను చూసి దొంగ దొంగ నడిచినట్టు ఇవాళ అడ్డదారిలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడానికి గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర బ్యాగులు మోసి అట్లాగే ఆంధ్ర పెత్తందారులతోటి దౌర్జన్యం చేసి దోపిడీలు చేసి దొమ్మి చేసిన సొమ్ము ఇలా ఏఐసీసీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి పీసీసీ అధ్యక్షుని అయినావు. అదే దోపిడీ సొమ్ము ఇలా నీ కుటుంబం కూడా తెలంగాణ రాష్ట్రం అంతా హైదరాబాద్ అంతా దోపిడీ చేస్తూ దొంగతనాలు చేస్తూ చేసిన సొమ్మును బ్యాగుల రూపంలో ఇలా ఢిల్లీకి పంపుకుంటా నువ్వే దొంగతనం చేస్తూ నువ్వే దోపిడీ చేస్తూ ఇలా నువ్వు చేసే పనిని ఇలా బీఆర్ఎస్ మీద నిందమోపై కుట్ర చేస్తూ ఉన్నావు. తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా చైతన్యవంతులు. బరాబర్ నువ్వు చేసే కుట్రను బట్టబయలు చేస్తారు, నువ్వు చేసే కుట్రను తిప్పుకొడతామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇలా నిన్ను శాసనసభలో హరీష్ రావు గారు కావచ్చు, కేటీ రామారావు గారు కావచ్చు ఇలా కాళేశ్వరం కమిషన్కు సరి అయిన జవాబిచ్చి చెంపబెట్టులాగా సమాధానం చెప్పిండ్రు. ఆ సమాధానం నుంచి తప్పించుకోవడానికి సమయం ఇవ్వగా మంత్రులు పదే పదే అటు చెప్పడం వీళ్ళను మాట్లాడనీయకుండా చేయడం దురదృష్టకరం. ఇలా నువ్వు ఏదైతే అక్బరుద్దీన్ దోస్త్ అన్నవో అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి బట్టలు ఉడదీసిండు, రేవంత్ రెడ్డి అందరి బట్టలు ఉడదీస్తా అంటాడు. కానీ అక్బరుద్దీన్ శాసనసభలో రేవంత్ రెడ్డి బట్టలు ఉడదీసిండు. రాబోయే రోజులల్లో నువ్వు ఏదైతే పేగులు అన్నావో ఏదైతే పండబెట్టి తొక్కుతారంటావో బరాబర్ రేవంత్ రెడ్డిని పండబెట్టి తొక్కుడు ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కాళేశ్వరం ఒక గొప్ప ప్రాజెక్టు, ఈ తెలంగాణకు వరప్రదాయని, తెలంగాణకు జీవనాధారమైన ప్రాజెక్టును నువ్వు ఆరోపణల పేరిట దాన్ని రిపేర్ చేయకుండా రైతులకు సద్వినియోగం చేయకుండా ఎన్నో రోజుల నుంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నావు. తప్పకుండా నువ్వు స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నేను అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టావు, ఈ కమిషన్ రిపోర్టు ప్రవేశపెట్టినావు. అదే స్థానిక సంస్థల ఎన్నికలలో నీ బట్టలు ఊడదీసే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజానీకం చేస్తారు. ఇలా స్థానిక సంస్థలలో టీఆర్ఎస్ పార్టీ ఒక గొప్ప విజయం సాధించబోతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇలా ఏదైతే నువ్వు సిబిఐకి ఇవ్వడాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ నివేదిక కోరడాన్ని, సిబిఐ ఎంక్వైరీ కోరడాన్ని ఇలా భారత రాష్ట్ర సమితి పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు తంగలపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తంగలపల్లి మండల కేంద్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు. పేదలకు ఉపయోగపడే పథకాలను తెచ్చిన ఘనత ఆయనకి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్, ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెల నరసింగం గౌడ్, కాంగ్రెస్ నాయకులు మునిగేల రాజు, జూపల్లి రాజేశ్వరరావు, మచ్చా శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, సుద్దాల శ్రీనివాస్, చెన్నమనేని ప్రశాంత్, నాలువల జలేందర్, లింగం రాణి, సుద్దాల కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. తంగలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన దివంగత నేత ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ రోజు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరినటువంటి మన రాజశేఖర రెడ్డి గారు అనుకోని పరిస్థితులలో ఒక విపత్తులో చిక్కుకొని చనిపోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి నేత మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే రాష్ట్రంలో కానీ దేశానికే కానీ ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబానికి సంబంధించిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అలాగే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ముందుగా వినబడేది దేశమంతా ఇప్పటికి కూడా ఎక్కడ కనీవిని ఎరగని రీతిలో దేశమంతా గొప్పగా చెప్పుకునే 108 సర్వీస్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే నవరత్నాలు ఎన్నో కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు ఆయన పథకాలు పెట్టి ఉన్నారు. అది ఆయన మన సమక్షంలో లేనప్పటికీ ప్రజల రూపకంలో, సంక్షేమ పథకాల రూపకంలో ఇప్పటికీ ఆ యొక్క పథకాలు సజీవంగా ఇప్పటికీ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజలు మన్ననలు పొంది అనతి కాలంలోనే ప్రజలకు దూరమైన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి పురస్కరించుకొని తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆనాడు ఇందిరాగాంధీ రాజ్యంలో దేశ ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారనడానికి తార్కాణంగా దాని కొనసాగింపుగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పాదయాత్ర ద్వారా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకిచ్చిన మాట ప్రకారం ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి మొదలు నడిపించిన గొప్ప మహానాయకుడు. తను చేసిన సేవలు ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా ఈ దేశ ప్రజానీకానికే ఆదర్శవంతంగా నిలుస్తున్న తరుణంలో తను చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోవడం చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే తను ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆచరణ యోగ్యమైనవి, ప్రజలకు అందుబాటులో ఉండేటివి, ప్రజలు అభివృద్ధి ఫలాలు పొందే విధంగా పథకాలను రూపొందించి దాన్ని ఆచరణలో పెట్టిన గనుడు. ఎందుకంటే ఈరోజు మిత్రుడు చెప్పినట్టు 108 సేవలని 108 సేవల ద్వారా లక్షల మంది ప్రాణాలు కాపాడడం జరిగింది. అదేవిధంగా లక్షల మంది ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల మంది ప్రాణాలు కూడా కాపాడింది. మహాముఖ్యంగా రైతులకు అండగా జలయజ్ఞం పేరు మీద నూతన కట్టడాలను నిర్మించి ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి, రైతాంగానికి అండగా ఉన్నాడు. ముఖ్యంగా పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కల్పించి ఒక ఇంజనీర్లను, డాక్టర్ తీర్చిదిద్దిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి చెల్లుతా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత ఇంకా తీరటం లేదు. ఎక్కడ చూసినా రైతులు యూరియా బస్తాల కోసం పడికప్పులు కాస్తున్నారు. పోలీసుల బహార మధ్య యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటలో మరియు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని సాయి జ్యోతి గ్రామక్య సంఘం ఫర్టిలైజర్ సీడ్స్ షాప్ మరియు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యూరియా బస్తాల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. ఇల్లంతకుంట ఎస్ఐ సిరిసిల్ల అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది రైతులను సమన్వయం చేస్తూ యూరియా బస్తాలను పంపిణీ చేయించారు. ఎక్కడ చూసినా రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా బస్తాలను పంపిణీ చేయాలని రైతాంగం కోరుతుంది.
యూరియాకు సంబంధించినటువంటి లారీ రావడం జరిగింది. ఈ లారీకి సంబంధించి ఇల్లంతకుంట మండలంలో కాకుండా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం యూరియా కొరత ఉందనే విషయాన్ని మనము టీఆర్ఎస్ పార్టీ నుంచి అదేవిధంగా రైతాంగం కూడా వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇన్ని టన్నుల యూరియా ఇచ్చినాం, ఇన్ని టన్నుల యూరియా దించినాం అని చెప్పి ఒక అసత్యపు ఆరోపణలు చేస్తూ ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని ముఖ్యంగా ఇల్లంతకుంట మండలంలో ఉన్నటువంటి చోటా మోటా నాయకులందరూ కూడా ఈరోజు యూరియా కొరత లేదు, ఇలా బ్రహ్మాండంగా మేము యూరియా తీసుకొచ్చినాం, సరఫరా చేసి తెలంగాణ రైతులను రైతు దేవుడిగా రైతు బాంధవుడిగా ఈరోజు కేసీఆర్ ఉంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రైతులు కూడా యూరియా బస్తాలకు తల్లాడుతున్నటువంటి సందర్భం. చంటి పిట్టలతోని పొద్దున 4 గంటలకే ఇలా మెసేజ్ చూసినాం ఇల్లంతకుంట మండలంలో. 3 గంటలకు 2 గంటలకు చంటి బిడ్డలతోని పసిపిల్లలతోని మహిళా రైతు సోదరి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికైనా సొయ్యి తెచ్చుకో మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా సొయ్యి తెచ్చుకొని ఈరోజు తెలంగాణ రైతాంగం బాధపడుతున్నటువంటి బాధను అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చోటా మోటా నాయకులు కూడా ఈ రైతులు లైన్లను చూడాలి, చూస్తే కనువిప్పు కలగాలి. మీకు కూడా మీ కళ్ళు పెద్ద చేసుకొని చూడాలి. ఎందుకంటే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పార్టీ లేకుంటే ఇంకోటో చేసినటువంటి కుట్రలు కాదు. ఇక్కడ నిజంగా కూడా సప్లైలో తేడా ఉంది. ఇక్కడ మీ యూరియా గంభీరపేట మండల కేంద్రంలో కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడానికి నిరసిస్తూ గంభీరపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. గంభీరపేట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్షల ఎకరాల పంటకు నీళ్లు అందించే ప్రాజెక్టు దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఇటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లేదన్నారు. కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ చేయమని ఈ నాయకులు అంటున్నారని, ఎన్ని ఎంక్వైరీలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ అవినీతి చేయలేదని తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ్, సెస్ డైరెక్టర్ నారాయణరావు, పట్టణ అధ్యక్షులు వెంకట్ యాదవ్, మాజీ మార్కెట్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, సీనియర్ నాయకులు కమలాకర్ రెడ్డి, లింగన్న గారి దయాకర్ రావు, చీరాల వెంకటస్వామి గౌడ్, రాజారాం, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, రాజు, బాబు, చెవుల మల్లేశం, గంధడపు రాజు, వేణు, ఎగదండి స్వామి, శివంది దేవేందర్, రత్నాకర్, దండవేణి మీను, శేఖర్ గౌడ్, ధనరాజ్, ఓరుగంటి నరసింహులు, భిక్షపతి, శివయ్య, నాగారపు దేవేందర్, పాపగారి శ్రీనివాస్ గౌడ్, సలీం తదితరులు నాయకులు పాల్గొన్నారు. కేవలం వీరి కేసీఆర్ తోని మీరు ఏ రకంగా వ్యక్తిగతంగా మీరు ఆనాడు జైల్లో ఉన్నారని చెప్పని తప్పు చేస్తే మీరు జైల్లో ఉన్నారు, కానీ మీరు వ్యక్తిగతంగా ఆలోచన చేసి వీరిని జైల్లో తోయాలనే ఆలోచనతో మీరు మోడీ గారితో మీరు కుమ్మక్కై ఈరోజు వాళ్ళు అంటా ఉన్నారు, నీకు దమ్ముంటే సిబిసిఐడికి అప్పయెప్పు అని బీజేపీ వాళ్ళు అనుడుతోనే నువ్వు తీర్మానం చేసి అప్పయెప్పినావు. న్యాయము అనేది తప్పకుండా గెలుస్తుంది, అన్యాయం ఎప్పటికైనా ఓడిపోతుంది. కాబట్టి నువ్వు ఎంక్వైరీకి వేయించినావు. ఎంక్వైరీ వేయించిన మాత్రాన కేసీఆర్ గారు ప్రపంచంలో వారు ఒక మేధావని, ప్రపంచంలో ఈ కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు. మీకు తెలియదా? మీకు ఆనాడు కూడా ఇదే గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఎలాంటి అవినీతి లేదని చెప్పారని అక్కడ కాళేశ్వరం చెప్పినోళ్ళే ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి అని చెప్పారంటే వెంటనే మరి బీజేపీ వాళ్ళు మాట్లాడుకొని నువ్వు సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఇది చాలా కేసీఆర్ గారికి ఎలాంటి నష్టం జరిగినా మీ తరఫున ఎలాంటి ఇబ్బంది అయినా కానీ తెలంగాణ ఒక అగ్నిగుండంగా మారడం గ్యారంటీ. మీరు ఒకసారి ఆలోచించి 20 మాసంలో మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో ముఖ్యంగా చూడండి, రైతుల గోస తప్పకుండా మీకు అది ఉసురు తాగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న గంభీరపేట పట్టణ కేంద్రంలో లైన్ ఉంది, మసాలు ఇవ్వలేని పరిస్థితి. ఆనాడు కేసీఆర్ గారు దూరదృష్టితోని ఆలోచన చేసి అన్ సీజన్లో మసాలాను తీసుకొచ్చి వారు సగం డబ్బులు వారికి చెల్లించి సగము వారు ఇలా గోదాములలో సెలెక్ట్ చేసి అర్థాలతో ఇది అమ్మినా కొద్దీ వారికి డబ్బు అప్పచెప్తుండే. మీరు ఒకసారి ఆలోచన, మీకు సోయి లేక ముందు చూపు లేక ఇలా రైతులకు మోస చేస్తున్నారు. తప్పకుండా మీరు మూల్యం చెల్లించి తప్పది. మీకు దమ్ము ధైర్యం ఉంటే స్థానిక ఎన్నికలలో మీ సత్తా అయిందో ఎన్నికలు పెట్టియండి. మీరు రేవంత్ రెడ్డి గారి ఇక్కడున్న నాయకత్వము మీకు అందరికీ అక్కడ ఇక్కడ ఎవడో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మేము వారికి జోలికోకుండా మీరు రేవంత్ రెడ్డి విషయానికి మీరు స్థానిక ఎన్నికల విషయంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా వారికి తెలియజేసి స్థానిక ఎన్నికలు పెట్టండి. మా దమ్మేందో మీ దమ్మేందో ఒకసారి ప్రజల నిర్ణయం ఏందో ఆలోచన చేస్తారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల్లా, కాంగ్రెస్ గుండాలారా మీకు చెప్తా ఉన్నాం. జై తెలంగాణ. మొన్నటి రోజు అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏదైతే సిబిఐ ఎంక్వైరీకి వేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం
దానికి నిరసనగా ఈరోజు గంభీరపేట మండల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ముఖ్యమంత్రి గారికి ఇంచు కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఎక్కడి నుంచి ఎక్కడ నీళ్ళు వస్తాయని కూడా ఆయనకు సోయలేదు. ఏమున్నా ఎటు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రభుత్వం యొక్క కేసీఆర్ యొక్క ఆనవాళ్ళను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశం కొద్దీ మాట్లాడమే తప్ప ఆయన చేసింది శూన్యం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి అంటున్నావు. ఇప్పుడు నువ్వు తెలియలేని దద్దమ్మ ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చిన 20 నెలలకు 2.5 లక్షల కోట్లు అప్పు చేసినావు. దానిలో 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే ఒక్క కాళేశ్వరం వేడిగడ్డ ప్రాజెక్టు మీదే ₹1,00,000 అని చెప్తున్నావు. దానిలో చిన్న అబద్ధమైనటువంటి విషయం ఏంటంటే ఎన్ని కెనాల్స్ ఉన్నాయి, దానివల్ల రిజర్వాయర్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పంప్ హౌజులు ఉన్నాయి అనే సోయి నీకు నీ యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రికి సోయి లేదు. ఆ ప్రాజెక్టు మీద అవినీతి అని మాట్లాడుతున్నావు. ఈరోజు మాట్లాడడం ముఖ్యం కాదు, సిబిఐ ఎంక్వైరీ చేసినావు. ఎప్పుడో జీవో ఇచ్చినటువంటి సిబిఐని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి ఇలా ఢిల్లీకి పోయి దాన్ని ఓపెన్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. అది మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా పార్టీ ఖండిస్తూ ఉన్నది, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నువ్వు తప్పుడు లెక్కలు అంటే ఒక పిల్లర్ పోయినంత మాత్రాన ఇరిగేషన్లో నీళ్లు ఆగయ్యాయి అని చెప్తున్నావు. కానీ గత మీరు వచ్చి నుంచి 2 సంవత్సరాల నుంచి విపరీతమైన వరద పోతూ ఉంది. అక్క పిల్లర్ తప్ప ఇప్పటివరకు 1 ఇంచు కూడా మేడిగడ్డ ప్రాజెక్టు కదలలేదు. అది ఒక గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని మీద నువ్వు ఎంక్వైరీ వేసుకుంటావో ఏం వేసుకుంటావో వేసుకో, క్వాలిటీ ఉందో లేదో చెక్ చేసుకో. కానీ ఏదైతే ఉందో 20 నెలల నుంచి దాప్సారం చేసుకుంటా రైతులకు ఎప్పుడు కూడా 24 గంటల నుంచి నీళ్ళు ఇచ్చి నిధులు ఇచ్చి రైతు బంధు ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు, దాని కొరకు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ నువ్వు నిర్వీర్యం చేయడానికి బట్టి కాకమ్మ కథలు చెప్పుకుంటా ప్రభుత్వాన్ని నిలదీసుకుంటా వస్తా ఉన్నాం. ఇచ్చిన హామీ 420 హామీలో ఒక్క హామీ కూడా సంపూర్ణంగా ఈ రోజు వరకు అమలు చేయని దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి. అది ఎప్పుడు గారు చరిత్రలో నిలిచిపోతాం. రేవంత్ రెడ్డి గారు ఈ కల్లిపల్లి మాటలు కట్టిపెట్టి రైతులకు నీళ్ళు ఇచ్చి సరైన యూరియా ఇచ్చి ఇవాళ యూరియా లేకుండా కొరతలు చెప్పులు పెట్టి లైన్లు. ఇప్పుడే మన సొసైటీ దగ్గర వేలాది మంది నిరసన వ్యక్తం చేసుకుని రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 1000 మంది ఉంటే 400 బ్యాగులు వస్తే ఒక్క మనిషికి ఒక సంచి ఇవ్వడానికి కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రం ఉందంటే నీ అసమర్థ ప్రభుత్వమే ఇవాళ దీనికి ముఖ్య కారణం. తంగలపల్లి మండలం కష్బే కట్కూర్ గ్రామంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తంగలపల్లి మండలం కష్బే కట్కూర్ గ్రామంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో కాంట్రాక్టర్ జూపల్లి వెంకట్రావు, కాంగ్రెస్ నాయకులు జూపల్లి రాజేశ్వరరావు, మాజీ సర్పంచ్ పొన్నాల లక్ష్మణ్ గౌడ్ పాల్గొనగా వీరిని శాలువతో సన్మానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు గ్రామస్తులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామన్నారు. అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు మా కస్బే కట్కూర్ గ్రామంలో గౌడ సంఘానికి సంబంధించినటువంటి గణపతి పూజా మహోత్సవంలో సందర్భంగా అన్నదానం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు కూడా మా గౌడ సంఘ సభ్యులు అందరం కలిసికట్టుగా అన్నదానం చేయడం, భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సిరిసిల్ల పట్టణ పరిధిలోని కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్లో వికాస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన విద్యార్థులకు స్వాగతం చెప్పే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ గీతే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ మాట్లాడుతూ సైబర్ నేరాల బారిన పడుతున్న వారిలో యువత ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, చరవాణిలో ఆకట్టుకునే ప్రకటనలు చూసి అత్యాశకు పోయి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దన్నారు. విద్యార్థుల్లో సైబర్ నేరాలపై చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో జిల్లాలోని విద్యాసంస్థల్లో
సైబర్ వారియర్ల చేత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థినులు సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని తెలిపారు. సైబర్ నేరానికి గురైనప్పుడు వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, భయపడవద్దని తెలిపారు. విద్యార్థులకు లోన్ యాప్స్, షేర్ మార్కెట్, ఏపీకే ఫైల్స్, కొరియర్, క్రెడిట్ కార్డ్, మ్యాట్రిమోనీ, లాటరీ గిఫ్ట్, మల్టీలెవెల్ మార్కెటింగ్, క్రిప్టో కరెన్సీ, డిజిటల్ అరెస్ట్, లాటరీ ఫ్రాడ్, గిఫ్ట్ ఫ్రాడ్, సోషల్ మీడియా తదితర మోసాలపై విద్యార్థులకు జిల్లా సైబర్ సెల్ టీం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ర్యాగింగ్ తొలి దశలోనే కట్టడి చేయాలని, ర్యాగింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ కృష్ణ, సైబర్ సెల్ ఆర్ఎస్ఐ జునైద్, కళాశాల ప్రిన్సిపాల్ గుగ్గిల జగన్, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. So this is not only film, this is a reality of society, and we are dealing with every day. So generally, all the students vulnerable to every crime, drug, cyber crime, any drug is cyber crime. So यही एक रिक्वेस्ट है कि प्लीज आप मेरी ड्रग में नहीं लाना है. So गांजा इजी से अवेलेबल होता है विदिन 500 रुपीज. तो इससे दूर रहो, क्योंकि इवन ये स्मॉल केस में आपको होता है आपका पूरा करियर पूरा खराब हो जाए. बिकॉज आज आपका नाम केस में इन्वॉल्व हो गया, इन फ्यूचर इफ यू गो टू पासपोर्ट ऑफिस और रिन्यूअल ऑफ पासपोर्ट, तो आपको कोई आपको पासपोर्ट नहीं करेगा, कुछ भी नहीं करेगा. आप डिस्ट्रिक्ट और स्टेट छोड़ कर जा नहीं सकते. एक बार आपका पुलिस के रिकॉर्ड में नाम आ रहा है तो बहुत बड़े हो. इवन आपको भी लगाना इंफॉर्मेशन होती है डायरेक्टली और पुलिस की सेंशन सेकंड इम्पोर्टेंट पॉइंट साइबर क्राइम. ऑलरेडी जुले ब्रीफली चलते हैं तो कुछ उसमें स्टार्टिंग बताते हैं. थर्ड इम्पोर्टेंट पॉइंट एंटी रैगिंग. तो प्रिंसिपल మీ దగ్గర యాంటీ ర్యాగింగ్ ఉందా? యాంటీ ర్యాగింగ్ is important because you are fresh or seniors. Treat freshers as your sisters, your friends, your young brothers. Because ragging already ragging का केस भी मतलब बहुत ज़्यादा सीरियस है. सेम लाइक दिस आवर ऑपरेटर है साइबर क्राइम. So ट्राई करो कोई भी रैगिंग में इन्वॉल्व नहीं हो. Then सेल्फ ड्राइविंग another important part. सेल्फ ड्राइविंग में ऑलरेडी हमने देखा अपने हेलमेट लगाया था. सेम वही अपने नॉर्मल लाइफ में फॉलो करना है. सो मैंने 4 पॉइंट बोला है: ड्रग, साइबर क्राइम, रैगिंग एंड सेल्फ ड्राइविंग विद हेलमेट. Now, इनका इम्पोर्टेंट पॉइंट इनका कीवर्ड करियर. तो आप जब हो मैं भी जस्ट 2017 में पास आउट हुआ हो, 4 ईयर मेरा पुलिस सर्विस हुआ है. तो मैं अभी भी मतलब आफ्टर 2017 1 ईयर में आफ्टर दैट आई हैव गेट टू जॉइन दिस सिविल सर्विसेज. तो मुझे पता है कि कॉलेज लाइफ मतलब बहुत यूनिक लाइफ होती है. कॉलेज लाइफ, हॉस्टल लाइफ, ये स्टूडेंट लाइफ का मतलब सबसे बेस्ट पीरियड होता है. तो इसको एंजॉय करो, अच्छा स्टडी करो और करियर में भी मतलब अच्छा ग्रोथ करो. तो भी आपका करियर अच्छा लगता है तो उसको आप करियर करो. लेकिन ये बाकी जो भी इलीगल थिंग्स है उससे दूर रहो. बहुत इम्पोर्टेंट है क्योंकि जनरली इवन दिस ड्रग ऑफेंडर्स, इवन दिस साइबर ऑफेंडर्स टारगेटेड ओनली कॉलेज स्टूडेंट. क्योंकि उनको पता है कॉलेज स्टूडेंट जो वल्नरेबल सेक्शन ऑफ सोसाइटी, तो उनको ही टारगेट करते हैं. इसलिए आप बहुत अलर्ट रहो. टेक्नोलॉजी का यूज आप जितना आपके बेनिफिट के लिए करोगे उतना अच्छा है. बिकॉज टेक्नोलॉजी एक
This technology like हम बोलते हैं double-edged sword. Sword होता है कि we can use sword for protection or also destruction. तो same like a technology. Technology का जो आपको benefit मिलेगा तो आज आपका balance is होगा. अब मैं जो भी मेरे सिस्टर्स हैं उनके लिए बोलना चाहता हूँ आपका जो भी सोशल मीडिया अकाउंट है इंस्टाग्राम व्हाट्सएप टेलीग्राम इसमें आपका कोई भी ऐसे पिक्चर पर अपलोड करो। ప్రజలను తప్పుదోవ పట్టించి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను నిరసనగా కేటీఆర్ పిలుపు మేరకు ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. కేసీఆర్ పై బురద చల్లేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ముస్తాబాద్ లో ఆ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భూంపల్లి సురేందర్ రావు, పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహులు, మాజీ జిల్లా కోషన్ సర్వర్ పాషా, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, రాచమడుగు సంతోష్ రావు, చెవుల మల్లేష్, మెంగని మనోహర్, శీలం స్వామి, మాజీ సర్పంచ్ గాండ్ల సుమతి, బద్దిపడిగి నవీన, రేణుక, యది మల్లేష్, శరయ్య, సుంచు గణేష్, ప్రశాంత్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఒడిదొడుకులను ఎదుర్కొని ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమతో, తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నటువంటి అభిమానంతో గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలుచుకోవాలని చెప్పేసి సబ్బండ వర్గాలకు అందరికి కూడా మేలు జరిగే విధంగా, మరీ ముఖ్యంగా రైతులకు, ఎందుకంటే తెలంగాణ ప్రాంతము మనం ఎన్నో సంవత్సరాలుగా మనము ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాము. మనకు నీళ్లు లేక, కరెంటు లేక అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రైతాంగాన్ని ముందుకు తీసుకొస్తే మనకు ఉన్నటువంటి ప్రాణవాయువు రైతాంగం కాబట్టి ఆ రైతాంగాన్ని కనుక మనం ముందడికి తీసుకొస్తే అది రైతులు బాగుపడి అన్ని వర్గాలకు కూడా బాగుపడే విధంగా మేలు జరుగుతుందనే ఒక సదుద్దేశంతో వారు నిర్మించినటువంటి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు, ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, ఎక్కడ లేని విధంగా వారు 3-4 సంవత్సరాలలో దాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ప్రత్యేకంగా దాన్ని రూపుదిద్దినట్టు ఉంటే వీరు ఈరోజు అనవసరమైనటువంటి అవాస్తవాలు మాట్లాడుకుంటారు. ఎందుకంటే తెలంగాణ మీద ప్రేమ లేనటువంటి పాలకులు ఈరోజు తెలంగాణను పాలిస్తూ ఉన్నారు కాబట్టి, తెలంగాణకు అవసరం లేదు కాబట్టి వారు ఈరోజు దాని మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో చర్చ పెట్టేసి మాట్లాడే వారికి అవకాశం ఇవ్వకుండా వీరు మాట్లాడినటువంటి మాటలను అందరూ కూడా ప్రజలు అసెంబ్లీ సాక్షిగా చూసినారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయినటువంటి కరువు కాటకాలను దూరం చేయాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని గౌరవనీయులు తెలంగాణను సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ఆ రోజు కీలకమైనటువంటి నిర్ణయాలను దృఢ సంకల్పంతో తీసుకొని ఒక 3 సంవత్సరాల కాలంలో తెలంగాణ రైతాంగం యొక్క పాదాలు కడిగినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చినటువంటి నీళ్లతో తెలంగాణలో ఉన్నటువంటి బీడు భూములను సాగు భూములుగా చేస్తూ, ప్లీజ్ దయచేసి మీరెందుకు మాట్లాడుతూ, సాగు భూములుగా మార్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి అలాంటి ఒక్కరోజు కూడా జై తెలంగాణ అన్నటువంటి మూర్ఖులు ఈరోజు కొంతమంది చేసినటువంటి పిచ్చి పనులతో, అనాలోచితమైనటువంటి ఆలోచనలతో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి జై తెలంగాణ అని నినదించని వారు ఈరోజు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఎట్లా ఉంటుంది అంటే, యూరియా కష్టాలు, రైతుల కష్టాలు, మరి 420 హామీలను అమలు చేయకుండా కేవలం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అదే అబద్ధాలతో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించుకునేటువంటి వైఖరికి నిదర్శనమైనటువంటి విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటూ, వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎల్లారెడ్డిపేట మండల వ్యాప్తంగా భక్తి శ్రద్ధల మధ్యన ఘనంగా సాగుతున్నాయి. నిత్య పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు 6వ రోజు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో విద్యుత్ దీపాలు, డీజే సౌండ్ల మధ్య నిత్యం వివిధ రూపాల్లో వినాయకుడు పూజలు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులు తమ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతూ తమ భక్తిని చాటుకుంటున్నారు. పవర్ యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కొలువుదీరిన బొజ్జ గణపయ్య వద్ద నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. శివాజీ యూత్ మరియు పవర్ యూత్ ఆధ్వర్యంలో కొలువుదీరిన వినాయకుని మండపం వద్ద కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
మండల వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. మహిళలు ఒక పరిసర ప్రాంతాల్లోని గణేష్ మండపాలకు మంగళహారతులతో పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చెప్పాలి ఒకసారి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాన్ని చేయడాన్ని నిరసిస్తూ ఇల్లంతకుంటలో పీసీ ఘోష్ కమిషన్ ప్రతులను దగ్ధం చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి నాయకులు పీసీ ఘోష్ కమిషన్ పత్రాలను దగ్ధం చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి బొమ్మను దానం చేయగా పోలీసులకు టీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేక కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై కక్షతో ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని ఆరోపించారు. ఎన్ని కమిషన్లు వేసినా సిబిఐ దర్యాప్తు జరిపిన కేసీఆర్ కడిగిన ముత్యంలో బయటకు వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కేతిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, ఉడతల వెంకన్న, గుడిసెల జితేందర్ గౌడ్, గుండా మత్తన్న, బిళ్లవేణి పరశురాం, కముటం రాములు, అరె కొమరయ్య, ఎండి సాదుల్, బొల్లం వెంకటేష్, బొల్లాల రవిగౌడ్, ఆకుల శ్రీనివాస్, సావనపల్లి అనిల్ కుమార్, రాగటి రమేష్, ఎండ్రా చందన్, శ్రీధర్ బాబు, పండుక్ భాస్కర్, చిలువేరు సంతోష్ రెడ్డి, కూనబోయిన రఘు, బుర్ర బాలకిషన్, వడియాల సురేందర్ రెడ్డి, బొప్పాశీను, కుమార్ యాదవ్, పసుల బాలరాజ్, ముస్కు నరేష్, దయ్యాల మహేష్, సమీర్, కార్తిక్, దమ్మని మధు, కదురు శేఖర్, రాజేశం, బండారి మహేష్, గుంటి మధు, కొట్టే వెంకన్న, కుడుముల నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి, బెంద్రం తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా మా ఇల్లంతకుంట మండల రైతాంగానికి, రాజన్న సిరిసిల్ల మెట్ట ప్రాంతమైనటువంటి రైతాంగానికి సాగునీళ్ళు ఇచ్చినటువంటి కేసీఆర్ గారి పైన సిబిఐ కేసును, దర్యాప్తు సంస్థను వేయడం అనేది తీవ్రంగా ఇల్లంతకుంట మండల రైతాంగం పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఘోష్ ఏదైతే ఇచ్చిరో రిపోర్టు, అది ఘోష్ రిపోర్టు కాదు, అది కాంగ్రెస్ పార్టీ పిసిసి రిపోర్టుగా మేము అభ్యర్థిస్తూ ఈరోజు వాటి చిత్తుకాబుల లెక్క చిప్పిపారేసి అదేవిధంగా కాలబెట్టి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. గౌరవ ఇక్కడ ఉన్నటువంటి మాజీ తొలి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా
లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి నీటి వాస్తవం ఈరోజు తెలంగాణ రైతాంగానికి కళ్ళ ముందు తేలాడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం. గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించింది. కానీ ఇక్కడున్నటువంటి గోదావరి బేసిన్కి సంబంధించినటువంటి నది పైన ఇలాంటి నిర్మాణాలు చేపట్టకుండా, ప్రాజెక్టులు చేపట్టకుండా ఈరోజు తెలంగాణ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రైతాంగాన్ని వెన్నువిరిచి నీళ్లు లేకుండా, సాగునీళ్ళు లేకుండా, వర్షాకాలంలోనే చెరువులలో నేలలన్నీ నెరవేన లేనలు చూసినటువంటి సందర్భం ఈ ప్రాంతంలో ఉండే. కానీ కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరిగేషన్ మీద దృష్టి కేంద్రీకరించి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నత్తనడక నడుస్తున్నటువంటి ఎంఎంఆర్, ఇప్పుడు ఏదైతే శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్టు ఉందో, నత్తనడకన 10 సంవత్సరాలకు 10 తట్టలు మట్టిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో యుద్ధ ప్రాతిపదికన 2.5 సంవత్సరాలనే ఈరోజు ఎంఎంఆర్ను మనం పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అదేవిధంగా ఎల్లంపల్లి, లక్ష్మీపూర్, పంపౌజ్, నందిమేడారం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర జలాశయాలకు నీళ్లు తీసుకొచ్చుకొని, అదేవిధంగా ఇక్కడ అన్నపూర్ణ ప్రాణహిత చెవెల్లో మన ఇల్లంతకుంట మండలంలో ఉన్నటువంటి అన్నపూర్ణ అంతకుముందు 1.5 టీఎంసీ మాత్రమే ఉండే. కానీ ఇక్కడ రైతాంగానికి ఎత్తిపోతల పథకం కాదు ఇది. ఇక్కడ రైతాంగానికి కూడా నీళ్ళు ఇవ్వాలనే ఒక దూర ఆలోచనతోని కేసీఆర్ గారు నాయకత్వం వహించినటువంటి అప్పుడున్నటువంటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఇద్దరు కలిసి ఈరోజు 3.5 టీఎంసీలు అనంతగిరిని పెంపొందించి ఇక్కడ ఇల్లంతకుంట రైతాంగంతో పాటు గన్నేరవరం, బెజ్జంకి, తిమ్మాపూర్ రైతాంగానికి కూడా నీళ్ళు ఇచ్చే విధంగా ఈరోజు ప్రణాళికలు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనబడతా ఉంది. మన్ను టెండర్లో ప్రతి చెరువు కూడా మద్దతు దుంకినటువంటి సందర్భం ఇల్లంతకుంట మండలంలో ప్రతి రైతులు కూడా చూసినటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఈరోజు రంగనాయక సాగర్ ప్రాణహిత చెవేలలో లేదు, అయినప్పటికీ కూడా రంగనాయక సాగర్ అక్కడ 3.5 టీఎంసీతో నిర్మించి మల్లన్న సాగర్ 50 టీఎంసీలు, అదేవిధంగా కొండపోచమ్మ దాకా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులు లింకులు చేసి, టన్నెళ్లు చేసి, అదేవిధంగా సబ్ స్టేషన్లు, పంప్ హౌజులు ఇవన్నీ చేసి ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటే ఓర్వలేని ఈరోజు కేసీఆర్ గారి పైన కుట్రలు చేస్తూ, రాజకీయ కోణం ఆలోచిస్తూ ఈరోజు కమిషన్ల పేరిట వేసి ఈరోజు 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా అబద్ధపు మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి తీరును కూడా ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈరోజు అధికారం మీ దగ్గర ఉంది కావచ్చు, కానీ కాళేశ్వరం ద్వారా ఈరోజు మెట్ట ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినటువంటి రైతుల గుండెల్లో కేసీఆర్ ఎప్పటికి కూడా చిరస్థాయిగా నీళ్ళు ఇచ్చినటువంటి దేవునిగా మిగిలిపోయినటువంటి సందర్భం రైతుల మధ్యలో కనబడతా ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ గోష్ రిపోర్ట్లు, అదేవిధంగా ఈ పీసీసీ రిపోర్ట్లు, అదేవిధంగా ఈ సిబిఐ ఎంక్వైరీలు ఇవేవి కూడా కేసీఆర్ గారికి ఏవి కూడా వర్తించవు. తప్పకుండా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల రైతాంగం ఆశీర్వాదంతో తప్పకుండా అక్కడ కఠిన ముత్యం లెక్క ఆ కేసు నుండి బయటకు వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ఒక ఉద్యమ నాయకుడిని, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ఒక ఉద్యమకారుణ్ణి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి సప్రీకుణ్ణి, అదేవిధంగా కాళేశ్వరం సృష్టికర్త అయినటువంటి కేసీఆర్ గారి పైన ఈరోజు కేసులు పెడతా ఉంటే తెలంగాణ రైతాంగం కూడా బగ్గుమంటున్నటువంటి సందర్భం తెలుస్తూ ఉంది. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్కు గోరి కట్టడం ఖాయమని ఈరోజు తెలంగాణ రైతాంగం కూడా సిద్ధంగా ఉన్నారు. ఓ దిక్కు రైతులకు సంబంధించి పంటలు వేస్తూ ఉంటే యూరియా దొరకక కష్టాలు పడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఎక్కడికైనా కిలోమీటర్ల మేరకు ఈరోజు రైతులు కూడా చంటి బిడ్డలు వేసుకొని ఈరోజు అర్ధరాత్రి రాత్రి అనగా పగలనక ఈరోజు లైన్లు కట్టి, చెప్పులు లైన్లు కట్టి, పాస్బుక్లు పెట్టి ఈరోజు ఎక్కడ చూసినా ఈ సొసైటీ ఆ సొసైటీ కాదు, ఏ సొసైటీలో చూసినా కూడా అదే తీరు కనబడుతున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున రైతాంగం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కుట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి, అదేవిధంగా రైతులను వంచిస్తూ ఉన్నాడు. ఈరోజు రైతుకు సంబంధించినటువంటి సకాలంలో విత్తనాలు, సకాలంలో ఎరువులు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి రైతుకు అందినటువంటి సంబంధం ఎప్పుడు యూరియా చల్లాలంటే అప్పుడు ఫెర్టిలైజర్ షాపులకు తీసుకుపోయి కొనుక్కొని పోయి చల్లుకునే రైతు ఈరోజు యూరియా కొరకు పడిగాపులు కాస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో వీటన్నిటికీ తెలంగాణ రైతాంగం దృష్టిలో పెట్టుకుంటుంది. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో మీరు ఏదైతే నిర్వహించబోతున్నారో దానికి మీకు కర్రు వాసి వాత పెడతారు కాంగ్రెస్ నాయకులకు అని చెప్పే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు.
సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలకు అంత్యోదయ కార్డులను అలాగే పాపాల వడ్డీ రుణాలను అందించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఇక అలాంటి నాయకుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించి ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మరియు సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, కత్తెర దేవదాస్, ఆకునూరి బాలరాజు, ఆడపు చంద్రకళ, సూర్యదేవరాజు, బొప్ప దేవయ్య, రావుల జగన్, కల్లూరి చందన, గోనె శరణ్య, రాపల్లి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో కన్నాడండి మధ్యలో నేటికి వారు ఉన్న మాదిరిగానే అనిపిస్తూ ఉంది. డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రస్థానం మొదలుపెట్టి రాష్ట్ర మంత్రివర్యులుగా, కేంద్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా, 2004లో ముఖ్యమంత్రిగా పదవి చేసినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు 2009లో కూడా ఒంటి చేతితో 294 సీట్లు ఒకేసారి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రిలీజ్ చేసినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు అనుకోని పరిస్థితుల్లో 16 సంవత్సరాల క్రితము రచ్చబండ కార్యక్రమానికి చిత్తూరు జిల్లాకు పోయే సందర్భంలో ఉదయం 4:30కే అనుకోని పరిస్థితుల్లో హెలికాప్టర్ క్రాష్ అయ్యి మరణించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వారు అందించినటువంటి సేవలు, వారు చేసినటువంటి చిరస్మరణీయమైనటువంటి మన యొక్క ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో, మన హెల్త్ ఆరోగ్యశ్రీ ఉందో, ఇలాంటివి ఎన్నో. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎందరో మంది ఉన్నత చదువులకు వెళ్ళి అమెరికాలో, బ్రిటన్లో, అక్కడ ఇక్కడ స్థిరపడ్డారంటే వారి యొక్క చలవ వల్లే అని చెప్పక తప్పదు. వారు చూపినటువంటి బాటలో మనందరం పయనించి రాజశేఖర్ గారి చూపిన బాటలోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చేసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ మళ్ళీ మొదలుపెట్టి మన యొక్క కాంగ్రెస్ పార్టీకి పూర్వం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయనకు ఈరోజు తెలంగాణ అర్పిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వర్ధంతి సందర్భంగా వారు ప్రవేశపెట్టిన వారికి తెలంగాణ నివాళులర్పిస్తూ వారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ మహా వీధులు వారు ఏదైతే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫీజు కానీ, ఆరోగ్యశ్రీ కానీ వివిధ కార్యక్రమం పేద ప్రజలు తీసుకొచ్చిన మొన్నటి కానీ ఈ కార్యక్రమాలు ఇప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉన్నాయి. వారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ స్కీమ్లు ప్రవేశించిన బాధ్యత వారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి వారి పాదయాత్ర ద్వారా రాష్ట్రాన్ని మన ప్రభుత్వం ఓడించి కాంగ్రెస్ పార్టీ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఘనత కూడా భారతీయ వారి ఆశయాల మేరకు వారి ఇప్పటికీ మేము కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆచరించుకుంటూ మేము కూడా కాంగ్రెస్ పార్టీ యావత్తు ఉమ్మడి రాష్ట్రాల వారి యావత్తు వారి ఆశయాలకు అనుగుణంగా నడుపుతామని రాజశేఖర రెడ్డి గారు చేసిన అనేక కార్యక్రమాలు, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అయితేనేమి, విద్యార్థులకు మనం నాటి నుంచి రాజశేఖర రెడ్డి గారు వచ్చేంత వరకు కూడా పేద ప్రజల విద్యార్థులు, పేద గుడిసెల్లో ఉండేటువంటి విద్యార్థులు, అన్ని పేద వర్గాల విద్యార్థులకు ఉన్నత అభ్యాసం చేద్దామంటే ఇంజనీరింగ్ కానీ, ఉన్నత విద్యాభ్యాసాన్ని కానీ ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఉండే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద వర్గాల విద్యార్థులందరికీ కూడా ఒక వరాన్ని ఇచ్చినటువంటి మహానేత వారు రాజశేఖర రెడ్డి గారు. వారి బాటలో నేటి యువతరం కానీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా ప్రజలందరూ, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా వారిని గుండెల్లో దాచుకున్న విధంగానే వారి యొక్క స్మృతిని, వారి యొక్క చేసిన సేవలను
స్మరించుకొని కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై మరి కాంగ్రెస్ పార్టీ వెంట ఉండటానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మాట గుర్తు చేస్తూ మరి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి పక్షాన ఈ ప్రాంత ప్రజల పక్షాన రాజశేఖర రెడ్డి గారు ఘనమైన నివాళులు అర్పిస్తారు. ఈనాటి 16వ వర్ధంతి సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అదేవిధంగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ పద్మశాలీలు అందరూ కూడా చనిపోతున్నారు, వేసుకుంటున్నారని చెప్పి ఇచ్చిన వల్లే దాదాపు 10,000 ఓపెన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ 10,000 కార్డులు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 10,000 కార్డులు తీసేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే గరీబులు ఉంటారో, ఎక్కడైతే వెనుకబడిన తరగతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలన్న ఉద్దేశంతో మరి చేయడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ కూడా మరి ఆ సార్ చేసినటువంటి కార్యక్రమం. కాబట్టి మేము ఇప్పటికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆదిమరవకుండా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు. గంభీరావుపేట మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అచ్చయ్య గుడిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద వేద పండితులు సుమలత సుధాకర్ శర్మ నేతృత్వంలో సహస్ర 1000 మొతకాల గణపతి హోమం పూర్ణాహుతి కార్యక్రమం చేపట్టారు. గంభీరావుపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఆర్యవైశ్యులు భక్తి శ్రద్ధలతో సహస్ర హోమం వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులను శాలువాలతో సత్కరించి ఆర్యవైశ్య సంఘ సభ్యులు వినాయకుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ సభ్యులు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణం కొరకు సహస్ర హోమం నిర్వహించామని, ఆర్యవైశ్య సంఘ సభ్యులంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వ్యాపార వృద్ధి దినదినాభివృద్ధి చెందాలని ఆ వినాయకుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. तदा अवाहित सर्वाभ्यो देवता समेत श्री सिद्धि बुद्धि समेत बल सिद्धि विनायक स्वामी देवता सहित श्री अष्टगणपति देवता सुरंपोर विद्वा एको द्वे त्रि प्रचोदयात् स्वाहा वैश्वानराग्नये रमेश ओके चंद्रेश सेवास्ते तेजोवर तेजोगा मावै सोत्यारा गामाने बा ఉండరా మన సైడ్ తీయలేదు बोलो वासवी माता की, वासवी माता की, बोलो एकादश द्वादश ओम वासुनाशकौ नमामितं विनायकौ न ते दरादिभीकरं न बोधिजार्कभास्वरं नमः सूर्याय नित्यानन्ददालिका पदुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरो धनेधरो धनोक्ति भाजनो पुरारि पुरवनन्दनो सुरारि गर्वचर्वणौ प्रपञ्चनाशभीषणं धरुञ्जगादि भूषणं कपोलदानवारणौ विष्णुमूर्तिनामधेयस्या धर्मपत्न्याः महादेवीनामधेयव्याः सह लिंगं नामधेयस्या
गणेश महाराज की गणेश महाराज की ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సాబేరా బేగం మాట్లాడుతూ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు మరవలేనివని, వారు ప్రజా జీవితంలో ఆయన తెచ్చిన ఎన్నో పథకాలు గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, పెన్షన్లు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ తరానికి ఆయన ఒక మహానేతగా మర్చిపోలేని జ్ఞాపకాలు మిగిలిపోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, డైరెక్టర్లు మెండే శ్రీనివాస్, సూడిద రాజేందర్, తిరుపతి రెడ్డి, గొల్లపల్లి లక్ష్మారెడ్డి, నాయకులు గంటా బుచ్చాగౌడ్, బండారి బాలరెడ్డి, చిరం నాగరాజు, పడగల రవీందర్, కదిరి శ్రీనివాస్, ముక్కా శంకర్ పాల్గొన్నారు. కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి చాలా ఘనంగా చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగించాలనే ఉద్దేశం కొద్దీ అప్పుడు ఆయనే దివంగత ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇప్పటికి కూడా మరవకుండా అవే కొనసాగుతున్నాయి. కాబట్టి ఆయన ఆశయాలు ఎప్పటికీ కొనసాగాలనేది ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 వాహనాలు కావచ్చు, అన్ని రకాల వైద్యం కానీ, విద్య కానీ, రైతులకు మంచి ఎక్కడ ఏం నష్టం జరిగినా ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినాయే తప్ప వేరే ఏం లేవు. ఇప్పటివరకైతే మళ్ళీ అదే అడుగుజాడల మన ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ అదే పథకాలతోటి ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరుపుతున్నాము. మరి 2 రాష్ట్రాలు మెచ్చుకోదగినటువంటి సీఎం ఎవరైనా ఉన్నారంటే మన రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ప్రతిపక్ష నాయకులు సైతం మర్చిపోలేనటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చేందుకు రైతులకు రుణమాఫీ కావచ్చు, మరి ఆరోగ్యశ్రీ కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, మరి దేశంలో ఏ నాయకుడు చేయనటువంటి సంక్షేమ పథకాలు మన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. మరి అట్లాంటి ప్రియతమ నేతకు మేమందరం కూడా ఇలా దగ్గరుండి ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాము. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీకి నిరసిస్తూ తంగళ్లపల్లి సిరిసిల్ల మానేరు బ్రిడ్జి పై బీఆర్ఎస్ నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. తంగళ్లపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న ఆధ్వర్యంలో మానేరు బ్రిడ్జి పై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. కొన్ని లక్షల ఎకరాల పంటకు నీళ్లందించే ప్రాజెక్టు అన్నారు. దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఇటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు నీళ్లుంటేనే పంటలు పండించుకుంటారని, ప్రజలు బాగుంటారని అనుకున్న నేత కేసీఆర్. తెలంగాణ వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అందించిన నాయకుడు కేసీఆర్ అన్నారు. కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ చేయమని ఈ నాయకులు అంటున్నారు. ఎన్ని ఎంక్వైరీలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతి చేయలేదని తెలుస్తుందన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మరి అపర భగీరథుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మహానేత గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద సిబిఐ కేసును పెట్టడం చాలా శోచనీయమైన విషయం. మరి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద కూడా ఇప్పటి వరకు సిబిఐ కేసు పెట్టని విధంగా పెట్టిరు. పీసీ గోయిస్ నివేదిక కాదు, ఇది పీసీసీ నివేదిక అని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ధర్నాలు, రాస్తారోకలు మరి ప్రజల మద్దతు కూడా మా టీఆర్ఎస్ పార్టీకి ఉంది. మరి ఈ కాంగ్రెస్ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిపాలించిన చరిత్రలో ఏనాడు ఒక ప్రాజెక్టు కట్టని వాళ్ళు ఇలా తెలంగాణ సస్యశ్యామలం చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందిస్తున్న మన అపర భగీరథుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మరి 2.5 సంవత్సరం దాదాపు 2 సంవత్సరాల కాలం నుండి మరి ప్రతిపక్షాన్ని విమర్శించాలి, ప్రతిపక్షాన్ని ఎట్లా ఇబ్బంది చేయాలి, కేసీఆర్ని ఏ విధంగా అవమానించాలి, కేటీఆర్ని ఏ విధంగా ఇబ్బందులు చేయాలన్న ఒకటి తప్ప రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి, ప్రజల మనసు గెలుచుకోవాలని చెప్పి లేదు. ఇలా ఊరి ఎదిరించడం జరుగుతుంది. మరి దాన్ని దారి మళ్లించడానికి, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకను దారి మళ్లించడానికి మరి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏం చేసినావు తెలియయి, అంతేగాని ఇకనైనా ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయి. దాన్ని కేసీఆర్ ఎప్పుడో చెప్పిండు, దానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పిండు. అయినప్పటికీ కూడా నువ్వు ప్రతిపక్షమైన మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాల కాలంలో మరి అన్ని వర్గాలను ఆదుకొని అన్ని వర్గాలను మరి మంచిగా చూసిన వ్యక్తిని మరి బదనాం చేయాలని చూస్తున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మరి నువ్వు చంద్రబాబుతోటి మోడీతోటి కుమ్ముక్కై మరి నువ్వు బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించడానికి మరి నువ్వు దొడ్డిదారిన వెళ్తున్నావని, నీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని, నీకు దమ్ముంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామా చేసి ఎలక్షన్లకు రావాలని ఈ సందర్భంగా మరి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మరి అతి తొందరలోనే 3.5 సంవత్సరాల్లోనే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి రైతులను సస్యశ్యామలం చేసిన ఈ రోజు మన రైతులు పండించిరంటే పంట కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2 పంటలు పండించడానికి ఎన్నో ప్రాజెక్టులను నింపి మరి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రైతులకు నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారి మీద 2 పిల్లర్లు గుంపుతే మరి ఇది అవినీతి జరిగిందని కేసీఆర్ మీద అబండనలు వేయడానికి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడము ఏమాత్రం మంచి పద్ధతి కాదు. అసెంబ్లీ జరిగేది 2 రోజులు కాదు, ఒక వారం 15 రోజులు జరిగే అసెంబ్లీని 2 రోజులలోనే శనివారం ఆదివారం 2 రోజులల్లే కంప్లీట్ చేసి మరి అసెంబ్లీలో ఉత్తమ కుమారు ఉత్తుత్త మాటలు మాట్లాడుతుండు. మరి ఆ ఉత్తుత్త మాటలు ఎందుకు మాట్లాడుతుండో నిజస్వరూపం ఏందో మరి కేసీఆర్ గారి మీద మరి సిబిఐ ఎంక్వైరీ చేయాలని మరి ఈ రోజు వేయడం జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీ కాదు, ఏ ఎంక్వైరీ చేసినా కేసీఆర్ గారు కడిగిన ముత్యం లాగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవుతారని మేము గౌరవంగా చెప్తున్నాము. మరి అంతేకాకుండా స్థానిక మరణం లేని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను ముస్తాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి చంద్రబాబు నాయుడు పాలనలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న రైతులను, బడుగు బలహీన వర్గాలను చూసి చలించి వారి మేలు కోసం పాదయాత్ర చేసి స్వయంగా వారి బాధలు చూసి వారి విన్నపాలు విని 2004లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే పాదయాత్రలు చేసిన ప్రతి హామీ అమలు చేయాలనే దృఢ సంకల్పంతో మొదటి సంతకం దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతులకు ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్ అన్నారు. పాదయాత్రలో వైద్యం కోసం ఇబ్బంది పడుతున్న వారిని చూసి వారి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం సహాయం చేయాలని, ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించి రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన ఘనుడు వైఎస్ఆర్ అని అన్నారు. పాదయాత్ర లోపల ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ మరి ఆనాడు పేదల కష్టాలు కన్నీళ్లు చూసినటువంటి ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు అనేకమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అందించినాడు. యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 2 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించి మరి ఆనాడు ఏదైతే
ప్రజలకు సంబంధించినటువంటి మొట్టమొదటిసారిగా వారు ముఖ్యమంత్రి కావడంగానే ఉచిత కరెంటు మీద ఫైల్ మీద సంతకం చేసి మరి రైతాంగానికి ఆదుకున్నటువంటి గొప్ప రాజకీయవేత్త. మరి అలాంటి మహనీయుడు మరి అలా మన అందరి మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. మరి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మరి ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వారు చేసినటువంటి సేవలు ఈ రాష్ట్రానికి మరువలేనివి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాలంలో మరి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి మరి రాష్ట్రంలోకి 2004లో పాదయాత్ర చేసి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మొట్టమొదటి సంతకమే రైతాంగానికి సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు కాలంలో రైతులు వ్యవసాయం చేయాలంటే ఇబ్బంది ఉండే. ఇక్కడ ప్రాంత ప్రజలంతా కూడా వ్యవసాయం మోటార్ల మీద ఆధారపడి ఉండేవారు. మరి కరెంటు బిల్లు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గుండె చెల్లించిపోయి రైతాంగానికి మరి ఎవరైతే ప్రభుత్వానికి అప్పుడు విద్యుత్ బకాయిలు ఉన్నారో వాటిపై మాఫీ చేసేటువంటి మొట్టమొదటి సంతకము చేసిన తర్వాత మరి రైతాంగానికి కూడా పూర్తిగా ఉచిత విద్యుత్ అందించేటువంటి కార్యక్రమాన్ని మొట్టమొదటి సంతకం తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతాంగానికి వడ్లు అప్పుడు దళారులకు వడ్లు అమ్ముతుండే, పైసలు సరిగా రాకపోతుండే సమయానికి మరి ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చి మరి వడ్లకు కూడా 1000-1100 రూపాయలు ఎంఎస్పీ రేటు తీసుకొచ్చి రైతాంగానికి రైతును రాజు చేసే విధంగా కార్యక్రమాలు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2004లోనే మరి రైతులందరూ కూడా ఇలా రుణమాఫీ తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అప్పటి వరకు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకునే విధంగా మరి రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. గంభీరావుపేట మండల కేంద్రంలో ఎస్ఎం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద విఘ్నేశునికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున స్వామి వారికి మంగళహారతులు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్ఐ అనిల్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, బీజేపీ మండల నాయకులు పాల్గొని వినాయకుని దర్శించుకున్నారు. అనంతరం యూత్ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలందరిపై విఘ్నేశ్వరుడి దీవెనలుండి సమృద్ధిగా పాడి పంటలు పండాలని, ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి వేడుకున్నట్లుగా తెలిపారు. కరుణ చూసి సాంభవికి చిరువరాన్ కర్పూర మంగళారతి गणपति बप्पा बोलो गणेश महाराज की जय।
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పడతాయి భారత విద్యార్థి ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో అలసత్వం వహించడం సరికాదన్నారు. రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల బకాయిలున్నాయని అన్నారు. వాటిని విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రానికి వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచి బకాయిలు విడుదల చేయాలని అన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయొద్దని అన్నారు. విద్యార్థుల సమయానికి అనుగుణంగా బస్సులు నడిపించాలని డిమాండ్ చేశారు. వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గుండెలి కళ్యాణ్ కుమార్, ఉపాధ్యక్షులు జూలపల్లి మనోజ్ కుమార్, గర్ల్స్ కన్వీనర్ సంజన, జిల్లా కమిటీ సభ్యులు సాయి భరత్, శివ, ఎస్ఎఫ్ఐ నాయకులు తిరుపతి, జలంధర్, అరుణ్, విష్ణు, యశ్వంత్, కృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గత 6-7 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. అట్టి బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు విద్యార్థులందరూ కలుపుకొని చలో కలెక్టరేట్ కి రోజు విద్యార్థులను తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 20 నెలలు గడుస్తా ఉన్నాయి. ఈ రోజు విద్యార్థుల గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పటికే అనేక దఫాలుగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో, రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో అనేక రకాలుగా ఉద్యమాలు పోరాటాలు చేసినప్పటికీ ఎక్కడికక్కడ మా ఉద్యమాన్ని అణిచివేటటువంటి కుట్ర చేస్తూ ఈ రోజు విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 8,000 కోట్ల పైచిలకు రూపాయల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఇప్పటి వరకు కూడా విడుదల చేయలేటువంటి పరిస్థితి. ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా ఒక విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం సిగ్గుచేటు. మన రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు, మరి విద్యకు ఈ రోజు మంత్రి లేకపోవడం ఎంత దుర్మార్గం అని చెప్పేసి ఈ రోజు అడుగుతా ఉన్నాం. ఇప్పటి వరకు విద్యాశాఖ మీద ఒక సమీక్ష పెట్టలేనటువంటి పరిస్థితి. ఈరోజు చాలా జిల్లాలలో సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు లేవు. మరి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఇప్పటి వరకు కనీసమైనటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేనటువంటి పరిస్థితి. మన జిల్లాలో ఇప్పటికే అనేక రకమైనటువంటి హాస్టళ్లు అద్దె భవనాల్లో నడుస్తూ ఉన్నాయి. వాటన్నిటికీ పక్క భవనాలు నిర్మించాలని చెప్పేసి కూడా మేము ఉద్యమాలు చేసినప్పటికీ ఇప్పటి ఆ పక్క భవనాలు లేనటువంటి పరిస్థితి. ఇవన్నీ సమస్యలతో జిల్లాలో విద్యార్థులు కొట్టుమిట్లాడుతూ ఉన్నా ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలని చెప్పేసి అభివృద్ధి పండుగ అని చెప్పేసి జిల్లాలలో గ్రామాలలో చేస్తూ ఉంది. ఒక్కసారి మీరు కాలనీలలోకి వెళ్ళడం కాదు, కాంగ్రెస్ నాయకులారా చిత్తాశుద్ధి ఉంచే విద్యా సంస్థలకు వెళ్ళండి, ఒక పాఠశాలకు వెళ్ళండి, ఒక కళాశాలకు వెళ్ళండి, ఒక హాస్టల్కి వెళ్ళండి, ఒక కేజీబీకి వెళ్ళండి. అక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి సమస్య ఏందో మీకు తెలుస్తాయి. 6-7 సంవత్సరాల నుంచి విద్యార్థుల స్కాలర్షిప్ లేకుంటే ఏ విధంగా చదువుకుంటారు? విద్యార్థులు జిల్లాలో చదివేటి వాళ్ళందరూ కూడా పేద బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు, వాళ్ళు స్కాలర్షిప్ల మీద చదివేటువంటి విద్యార్థులు. వాటిని విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు మధ్యలో చదువులు ఆపేస్తా ఉన్నారు. సర్టిఫికెట్లు యాజమాన్యాలు ఇవ్వకపోవడం వల్ల ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఇవన్నీ మీకు పట్టడం లేదని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో తక్షణమే విద్యార్థులకు రావాల్సినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి 8,000 కోట్ల పైచిలకు రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే విడుదల చేయాలి. లేకపోతే ఈ జిల్లాలో విద్యార్థులు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా వెనుకాడబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము విద్యారంగ సమస్య పరిస్థితి పూర్తిగా విఫలమైంది. 18 నెలలు గడిచిపోతూ ఉన్నా ఇప్పటి వరకు
రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు ప్రభుత్వాలు మారినా ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కారం పూర్తిగా విఫలమైనారు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, విద్యాశాఖ మంత్రి లేని ఈరోజు మధ్యాహ్నం మంత్రిని పెట్టి ఈరోజు రాష్ట్రం వెనుకొందిస్తున్నారు. మరి విద్యారంగ సమస్యలు ఎక్కడికి వేరుకెప్పుకోవాలి ఇక్కడికి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి వెంటనే విద్యారంగ సమస్య పరిష్కరించాలి, లేని వేళ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులకు ఇవ్వలేక విద్యార్థులందరూ ఈరోజు రోడ్డు పాలు అయితే ఉన్నారు. ఓవైపు డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఇబ్బందులు గురి చేస్తున్నారు యాజమాన్యాలు. మరి ఈ విద్యార్థుల సమస్య ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక సమావేశం ఈ రోజు ఇల్లంతకుంటలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ప్రజావేదిక కార్యక్రమానికి డిఆర్డీఓ శేషాద్రి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలో మొత్తం 5,69,00,000 ఉపాధి హామీ పనులు జరిగాయి. ఇందులో రికార్డులు కానీ, సామాజిక తనిఖీల్లో భాగంగా బెసికర్లకు డబ్బులు ముట్టడం కానీ, కొలతలు ఇతర అంశాలపై పరిశీలించడం, వాటిపై నివేదిక సమర్పించడం జరిగింది. ఇక్కడ ఎలాంటివి డిఫరెన్స్ లేవు, కొన్ని ఉంటే వాటిని కూడా రెక్టిఫై చేయడం జరుగుతుందని శేషాద్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శశికళ, ఏవీఓ రామారావు, ఏఎంవి అరుణ్ కుమార్, నవీన్ కుమార్, రాజేష్, ఉపాధి హామీ ఏపీఓ చంద్రయ్య, ఈసీ అర్షద్ పాషా, టెక్నికల్ అసిస్టెంట్లు, సమస్త గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సమస్త గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు, సోషల్ ఆడిట్ దేవేందర్ సిబ్బంది పాల్గొన్నారు. 89,94,924 రూపాయలు, టోటల్ 5,69,00,000 రూపాయలు ఈ మండలంలో ఉపాధి హామీ ద్వారా ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన రికార్డ్స్ సామాజిక తనిఖీ తీసుకొని ప్రతి గ్రామంలో జరిగిన పనులు, వేస్ట్ సేకర్లకి డబ్బు ముట్టింది అనేది పరిశీలించి ఇక్కడ నివేదిక సమర్పిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి అంటే ప్రతి ఒక్కటి పనుల్లో కానీ కొలతలలో కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఏదైనా చిన్న ఏదైనా ప్రాసెస్ వైలేషన్ ఏమైనా ఉంటే దాన్ని కూడా రెక్టిఫై చేసి నెక్స్ట్ రిపీట్ కాకుండా చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వైరీ వేయటం బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను బద్నాం చేయడానికి అని ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరస కృష్ణహరి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజ్ల నిర్మాణంపై అనేక ఆరోపణలు చేస్తూ సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడాన్ని నిరసిస్తూ మంగళవారం రోజున ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని, మా అధినాయకుడు కేసీఆర్ ను బద్నాం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు గడుస్తున్నా కనీసం కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేపట్టకపోవడం ఆ ప్రాంత రైతులను మోసగించడమే అన్నారు. తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చర్యలు నిలుపుదల చేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు వరస కృష్ణహరి, సెస్ డైరెక్టర్, మండల పార్టీ అధ్యక్షులు వరస కృష్ణహరి, సీనియర్ నాయకులు అందె సుభాష్, గుల్లపల్లి నరసింహారెడ్డి, గుండాడి వెంకటరెడ్డి, మీసం రాజయ్య, పందిళ్ల పరశురాములు, సీత్యానాయక్, బాలాగౌడ్, ఎలగందుల నరసింహులు, బండారపు బాలరెడ్డి, ఎడ్ల సందీప్, హాసన్, తిరుపతి నాయక్, సుధాకర్ రావు, మధు, దేవరాజు, నాగరాజు, అనిల్, ప్రమోద్, శివ తదితరులున్నారు. ప్రభుత్వం అంతా కలిసి మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నిస్తున్న అక్కడ ప్రజలందరికీ తెలుసు. మా కేసీఆర్ గారు ఏం చేశారు, కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో, ఎంత పంట పండుతుందో రైతాంగం అందరికీ తెలుసు. మా ఎంబడ రైతాంగం ఉంది, ఆడపడుతున్నారు, సబ్బండ వర్ణాలు తెలంగాణ ఉద్యోగులు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగనే ఉన్నారు. దమ్ముంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్ పెట్టు, మేము ఏ రకంగా మీకు సమాధానం చెప్తామో చూపిస్తాం. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి గారు, మా కేసీఆర్ కూడా ఒక్క మాట అంటే బాగుండదని చెప్తున్నాం. ఎందుకంటే నువ్వు పెద్దవాడే ఉండా కూడా చిన్నవాడితో మాటలు పడే పరిస్థితి తెచ్చుకుంటున్నావు. మేము అనాల్సిన అవసరం లేదు. కాబట్టి మా గౌరవ కేసీఆర్ను గౌరవిస్తేనే నిన్ను మేమేమైనా గౌరవించవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ చేసిన అభివృద్ధిని ఓర్చుకోలేక, నీ అడ్డమైన మాటలతోని నీకు పాలన ప్రభుత్వం తెలియలేక ఇవన్నీ మాట్లాడుతున్నావు. ఎందుకంటే ఇక్కడంతా కూడా ప్రజానికం ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఈ కాలువలు ఎట్లా అయినాయి, ఈ డ్యామ్లు ఎట్లా అయినాయి, ఇవన్నీ కూడా ఎట్లా అయినాయి ప్రతి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు చూసినట్టయితే ప్రతి చెరువు నిండిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళతో, మిడిమానకు నీళ్ళు వచ్చినాయంటే ఎట్లా వచ్చాయి, నువ్వే కదా అక్కడ ఖరాబ్ అయిందని నువ్వేంటావు, ఎత్తిపోతలు చేస్తుంటావు. ఏడికెళ్ళి వచ్చినాయి, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే నీళ్ళు వచ్చాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మీరందరూ కూడా ఒక కాంగ్రెస్ పాలకులారా మీకు ఖబర్దార్ చెప్తున్నాం. తెలంగాణ వాసులైతే మా తెలంగాణ కోసం పోరాడండి, కానీ ఆంధ్ర వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఆంధ్ర వాళ్ళతో రాజకీయం చేస్తే మాత్రం ఖబర్దార్ మీ ఇంటికి వచ్చి తరిమి కొడతాం. ఎందుకంటే కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మనది. మన తెలంగాణ కోసం కష్టపడండి, మన తెలంగాణ ప్రజల కోసం కష్టపడండి, మన తెలంగాణ రైతాంగం కోసం కష్టపడండి, ఆడబిడ్డల కోసం కష్టపడండి. రైతాంగం బాగుంటే రాజ్యం బాగుంటుంది అని చెప్తున్నాం. కాబట్టి దయచేసి ఇవన్నీ ఆలోచించి
రేవంత్ రెడ్డి ముఖ్యంగా నువ్వు ఏ కమిషన్ ఇచ్చినా హరీష్ రావు సమాధానం చెప్తాడు. ఆయనకు దమ్ముంది, ధైర్యం ఉన్న లీడరు. అర్థమైందా? మా కేటీఆర్ గారు చెప్తారు, ఆయన దమ్మున్న లీడర్. మీ 10 మంది 20 మంది ఒకటైతే మా ఒక్క లీడర్ ఒక్కటిగా భావిస్తాం మా తెలంగాణలో. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చి సంపాదించుకుని తెలంగాణ గొప్పగా తీర్చిదిద్దుకోవాలని ఆశ మాకుంది. మీకు దొంగ బుద్ధులు, దొంగ చేతలు ఉన్నాయి కాబట్టి ఈ దొంగ చేతలు మానుకొని మా కేసీఆర్ గౌరవంగా మాట్లాడాల్సింది కోరుకుంటున్నాము. కేసీఆర్ ఒక మాట అంటే కబద్దా, జాగ్రత్తగా కాంగ్రెస్ నాయకులారా. జై తెలంగాణ. 10 మంది బౌలింగ్ చేస్తే ఒక్క హరీష్ రావు గారు అనే వ్యక్తి బ్రహ్మాండంగా వారికి ధీటుగా సమాధానం చెప్పి చెండి ఆడుకున్నట్టు ఆడుకున్న ఆ సందర్భంలో చేతగాని ప్రభుత్వము డిస్కషన్ పెట్టే ఓపిక లేక 650 పేజీల పీసీ కమిషన్ రిపోర్ట్లలో ఒక్క దాంట్లో కూడా 1 లక్ష రూపాయలు కూడా చీటింగ్ జరిగిందని చెప్పడానికి అవకాశం లేక చేతులు ఎత్తేసిన ప్రభుత్వము నిన్నటి రోజున సిబిఐ ఎంక్వైరీకి చాతగాని ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దీని అందరం బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతాంగం అంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అపర భగీరథుడు కేసీఆర్ గారు గత 6 నెలల నుంచి చెప్తా ఉన్నారు, ప్రతి రైతు, ప్రతి కార్యకర్త, ప్రతి లీడరు, ప్రతి సమాజంలో ఉన్నటువంటి మనుషులు కాళేశ్వరం అనేది ఒక చిన్న ప్రాజెక్టు కాదు, పెద్ద ప్రాజెక్టు. దాంట్లో ఉన్న పెద్ద ప్రాజెక్టులో చిన్న మూలకు ఒక పిల్లర్ పడిపోతే దాన్ని రిపేర్ చేసి ఈరోజు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గమనించకుండా కక్ష సాధింపు చర్యలతోటి 2 సంవత్సరాల కాలం పాటు సుమారుగా సమయం వేస్ట్ చేసి 2 సంవత్సరాల కాలంలో దాన్ని రిపేర్ చేయకపోతూ అడ్డగోలు పైసలు ఖర్చు పెట్టి కమిషన్ అని ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఉన్న 650 పేజీలలో ఒక్క పేజీలో కూడా కేసీఆర్ గారిని తప్పుపట్టే పరిస్థితిలో ఒక దాంట్లో కూడా కేసీఆర్ గారు ₹1,00,000 అవినీతి జరిగిందని చెప్పడానికి అవకాశం ఉంది. చాతగాని ప్రభుత్వం నిన్నటి రోజున ఏదైతే హరీష్ రావు గారు మిమ్మల్ని అందరినీ 10 మంది మంత్రులను చెండాడుకున్నాడో, మీకు చాతగాని పరిస్థితుల్లో, మీకు ఏమి తోయని పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మీరు అనవసరంగా సిబిఐ ఎంక్వైరీకి పిలిపించుడు. ఏమయ్యేది లేదు, పోయేది లేదు. కేసీఆర్ గారి ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి, గొప్ప అభిరా భగీరథుడు. ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతుల కోసం ఎంత చేసినో ఈరోజు రైతులు గమనిస్తూ ఉన్నారు. గత 2 నెలల కాలం నుంచి రైతాంగం అన్నమో రామచంద్రం అన్నట్టు, అన్నమో యూరియా అన్నట్టు తిరుగుతూ ఉంటే ప్రజలందరూ చీగొట్టే పరిస్థితి కాంగ్రెస్. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యాల వాళ్ళ చీగొట్లను ఇక్కడ ఉండి ఏమి చేయలేము, కనీసం సెంట్రల్ గవర్నమెంట్ కన్నా పంపిస్తే ఏమైనా జరుగుతుందేమో అని ఒక దురుద్దేశంతో, అత్యాశతో ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఈ సిబిఐ ఎంక్వైరీలకు, ఉడతా బెదిరింపులకు వీటికి ఎవ్వరు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ భయపడే ప్రసక్తి లేదు. వచ్చే రోజుల్లో మీరు అనవసరంగా చిల్లర మన పనులు చేస్తే ప్రజలందరూ సమాయత్తం చేసి తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. వచ్చే రోజుల్లో ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఏదైనా ఉంటే ప్రజలకు చేసే పని చేయండి. కాళేశ్వరం రిపేర్ చేయండి, యూరియా బ్యాగ్స్ తీసుకొచ్చి ఇవ్వండి. భవిష్యత్తులో మీరు ఇంకా ఈ వచ్చే పంట కొనడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ కొన్న వడ్లకు మీరు ఏదైతే బోగస్ హామీలు ఇచ్చారో ₹500 కోసము ఏ గ్రామంలోకైనా కూడా రైతు అన్న 500 ఎప్పుడు వస్తాయి, అన్న 500 ఎప్పుడు వస్తాయి అంటే చెప్పలేని పరిస్థితి. అట్లాంటి మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోండి తప్ప చిల్లర ముల్లర కార్యక్రమాలు చేసి కక్ష సాధింపులతో ఏమో చేస్తాం కేసీఆర్ గారు అంటే సూర్యుడు మిమ్మిస్తే ముఖం మీద ఎట్లా పడుతుందో ఆ పరిస్థితి వస్తుందని మీకు సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిత్య పూజలతో మండపాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు సిరిసిల్ల పట్టణంలో ఘనంగా సాగుతున్నాయి. గల్లీ గల్లీలో కుంకుమ పూజలు, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నారు. వినాయక మండపాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సిరిసిల్ల పట్టణంలోని పలు వినాయక మండపాలను పట్టణ సిఐ కృష్ణ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు పలు మండపాల వద్ద అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు భారీగా తరలివచ్చి ఆ దేవదేవుని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. శక్తి పాలయ మాం శ్రీ స్వరూపిణి కన్యాకుమారి పాలయ మాం అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం మంజుల భాసిని మంగళదాయిని మధురా మీనాక్షి పాలయ ఆనందరూపిణి పాలయ మాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆది పరాశక్తి కాళీ పరాశక్తి పాలయ మాం అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం
శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మాం కంచి కామాక్షి बोलो गणेश महाराज के जय, बोलो गणेश महाराज के जय। गणपति ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.